శిక్ష తప్పు చేస్తే శిక్ష ఇస్తారని తెలుసు, కానీ కొన్ని శిక్షలను చూస్తే తప్పు చేయాలనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. ఎందుకంటే చరిత్రలో ఎన్నో క్రూరమైన మరియు భయంకరమైన శిక్షలను అమలు చేశారు. అందులో ఒకటి బ్రాంజ్ బుల్ అంటే కంచు ఎద్దు. ఇదొక టెరిఫైయింగ్ టార్చర్ డివైస్. ఈ పరికరాన్ని క్రీస్తుపూర్వం 570 నుండి 540 BCE మధ్యకాలంలో గ్రీకులో సృష్టించబడింది. దీనిని పెరిలోస్ అనే కంచు పనివాడు సృష్టించాడు. అయితే ఈ ఎద్దుతోనే ఆయనకు ప్రాణహాని ఉందని తెలుసుకోలేకపోయాడు. అసలు విషయానికి వస్తే పలారస్ అనే పాలకుడు అగ్రగాస్ అనే సముద్ర తీర ప్రాంతాన్ని ఉక్కుపాతంతో పాలించేవాడు. ఒకరోజు బ్రాంజ్ బుల్ సృష్టికర్త ఆ రాజు దగ్గరికి ఈ ఎద్దును తీసుకెళ్లాడు. ఆ రాజుతో ఈ కంచు విగ్రహం అసాధారణమైనది, ఎందుకంటే ఎద్దు పొట్టలో దోసిని బంధించి కింద అగ్గిపెట్టి హింసించవచ్చని చెప్పాడు. ఆ సమయంలో ఎద్దు ముక్కులో అమర్చిన ప్రత్యేకమైన పైపుల నుండి ఆ వ్యక్తి అరుపులు ఎద్దు యొక్క గర్జనలా వినిపిస్తుందని రాజుకు వివరించాడు. దీంతో ఆ రాజు దాని పరిశీలన కోసం అతన్ని లోపలికి వెళ్ళమన్నాడు. వెళ్ళాక తలుపు మూసి తాళం వేసి కింద అగ్గిపెట్టాడు. ఈ విధంగా వ్యక్తి బాధించబడ్డాడు, చివరికి చనిపోయాడు. దీంతో ఆవిష్కరణతో ఆయన తలరాతను ఆయనే తెలియకుండా ఆయన రాసుకున్నాడు. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.